నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. శరీరం పరలోక సాధనం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ పరిపూర్ణమైన సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. నీ పిల్లలకునైనా నీ శక్తి కలిగిన మాటలను వివరించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వెనుచున్న నీ పిల్లలకును వారి కుటుంబాలకును దీవెనకరముగా నాయన నీకు మహిమకరముగా ఈ వాక్య పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ నీ పరిపూర్ణమైన ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని, మీ కుటుంబాలలో సమృద్ధిని అనుగ్రహించాలని కోరుకుంటూ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలను వింటూ విశ్వాసములో బలపడుతున్నారు అని ప్రభువునందు ఎంతగానో ఆనందిస్తున్నాం. ఈ కార్యక్రమాలను ప్రభు కొనసాగించున్నట్లుగా మీరు చేస్తున్న సహాయానికై ఎంతగానో కృతజ్ఞులము అని ప్రభు పేరట మీకు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుచున్నాను. మానవ సమాజం అభివృద్ధి పేరుతో ముందుకు వెళుతున్నాము అనుకుంటూ ప్రతి దానిని యూజ్ అండ్ త్రో అన్నట్లుగా ప్రతి వస్తువును మలుచుకున్నారన్న సంగతి మనందరికీ తెలుసు. తాగడానికి వాటర్ గ్లాస్ యూజ్ అండ్ త్రో, భోజనం చేయటానికి పేపర్ ప్లేట్స్ యూజ్ అండ్ త్రో, తినడానికి త్రాగడానికి యూజ్ అండ్ త్రో టెక్నాలజీ బాగానే ఉన్నా మనిషి తన జీవితాన్ని కూడా, ఈ శరీరాన్ని, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని ఈ భూమి మీద ఉన్నంత కాలం వాడుకోవాలి, సుఖపడాలి, ఆ తర్వాత శ్మశానంలో పడేయాలి అన్నట్లుగా యూజ్ అండ్ త్రో అని ఈ జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని కూడా అలానే ఆలోచిస్తున్నాడు. చివరికి దేవుణ్ణి కూడా అవసరానికి ఆయనను వాడుకోవాలి, అవసరం తీరిన తర్వాత ఆయన అవసరత లేదు అన్నట్లుగా దేవుణ్ణి కూడా యూజ్ అండ్ త్రో అన్నట్లుగానే ఆయన దగ్గరికి వస్తున్నాడు, ఆయనను విడిచిపెడుతున్నాడు. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య మనం ఉన్నామో ఈ ఒక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోగలం. కానీ దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చింది యూజ్ అండ్ త్రోగా వాడుకుని వదిలేయమని మాత్రము కానే కాదు. తల్లి గర్భంలో 9 నెలలు ఒక అద్భుతమైన నిర్మాణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దినదినము పోషించి ఈ భూమి మీదికి మనల్ని రప్పించింది. మనకు ఊహ తెలిసిన తర్వాత లోకంలో ఉంటున్న ప్రతి దానిని ఈ శరీరంతో అనుభవించి ఒకరోజు చావమని కానే కాదు. దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు అనుగ్రహిస్తున్నాడో లేఖనములోనికి వెళ్ళి చూడగలిగితే చాలా ఆశ్చర్యకరమైన లేఖనాలు మనకు కనపడుతుంటాయి. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. యేసుక్రీస్తు మాట్లాడిన ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, ఆత్మ ముఖ్యమైనది, ఈ శరీరము నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరాదు అన్నట్లుగా ఈ శరీరాన్ని గురించి పనికిరానిది అన్న ఆలోచనే మనలో కలుగుతుంది. ఆత్మ పరలోకానికి వెళుతుంది, ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది, ఇది ఎందుకు పనికిరాదు అన్న భావన ఈరోజు దేవుని పిల్లలైన అనేకులలో ఉంది. కానీ ఇదే వాక్యంలో ఈ శరీరాన్ని గురించి మాట్లాడుతూ రోమీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయములో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడికి రాగానే పౌలు గారు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి అని రాయబడింది. శరీరం నిష్ప్రయోజనమైనదైతే ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని మరలా దేవుడు సజీవ యాగముగా నాకివ్వండి అని ఎందుకు అడుగుతాడు? సజీవ యాగముగా ఆయనకు సమర్పించండి అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎందుకు రాస్తాడు? నిష్ప్రయోజనమైనది దేవునికి ఎందుకు? దయచేసి మీరు ఆలోచించండి. అనగా యోహాను సువార్త 6:63 వచనములో ఆత్మతో పోల్చినప్పుడు శరీరము నిష్ప్రయోజనమైనది. ఆత్మతో పోల్చినప్పుడు ఆత్మ ఉంటేనే శరీరానికి జీవం. ఆత్మ లేకపోతే ఈ శరీరము నిష్ప్రయోజనము. ఆత్మ లేకపోతే ఈ శరీరము శవముగా మారిపోయి నిష్ప్రయోజనమైనదిగా ఉంటుంది. గనుకనే మట్టిలోనికి వెళుతుంది. మనం కూడా సమాధి చేస్తాం. కానీ మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి అని ఎందుకు చెబుతున్నాడు అంటే, ఈ మట్టి శరీరము నిష్ప్రయోజనమైనది ఎప్పుడు? చనిపోయినప్పుడు, ఆత్మ వెళ్ళిపోయినప్పుడు. ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది అని మనం గుర్తించాలి. ఆత్మ శరీరములో ఉన్నప్పుడు, శరీరము జీవము కలిగి ఉన్నప్పుడు ఈ శరీరము చాలా ప్రయోజనకరమైనది, చాలా ఉపయోగకరమైనది. అందుకే దేవుడు సజీవ యాగముగా మీ శరీరాన్ని నాకివ్వండి అని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడి శరీరాన్ని ఇచ్చింది కేవలం ఈ భూమి మీదికి నిన్ను నన్ను తీసుకొని రావాలి, కొద్ది కాలము ఈ శరీరముతో బ్రతకాలన్నది మాత్రమే కాదు. ఆత్మగా శరీరాలలో ఉంటున్న మనం పరలోకానికి చేరుకోవాలి అంటే ఈ శరీరము ఒక సాధనముగా, ఈ శరీరము ఒక సాధనముగా పని చేయగలిగితే, శరీరము ఒక సాధనముగా మనం మలుచుకోగలిగితే లోనున్న ఆత్మ పరలోకానికి వెళ్ళగలుగుతుంది. అంటే శరీరము భూమి మీదికి నిన్ను తీసుకొని రావటానికి కొరకే కాదు, పరలోకానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళేది కూడా ఈరోజు మనం అద్దంలో చూసుకుంటున్న ఈ శరీరమని ఎంతమంది గ్రహించారు? ఆత్మగా ఉంటున్న నిన్ను నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే ఒక సాధనముగా ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చాడు. పిల్లలకు డబ్బులు ఇస్తాం. ఆ డబ్బులు వారి అవసరాలకు ఉపయోగపడతాయనే కదా. వాళ్ళ అవసరాలకు ఉపయోగపడతాయి. ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ప్రయాణానికి, మరలా అక్కడి నుంచి ఇంటి దగ్గరికి రావటానికి కూడా ఉపయోగపడతాయి. కానీ పిల్లలు డబ్బును వ్యర్థంగా ఖర్చు పెట్టి పాడైపోతున్నారు అని అనేకులైన తల్లిదండ్రులు వాపోతున్నారు. దేవుడు కూడా ఈ శరీరాన్ని భూమి మీదికి మనల్ని తీసుకొని రావటానికి, భూమి మీద నుంచి మరలా మనము పరలోకానికి రావటానికి ఒక సాధనముగా దీనిని వాడుకోవాలి అని దేవుడు ఈ శరీరాన్ని అనుగ్రహించాడు. కానీ ఈరోజు శరీరాలను ఎలా వాడుకుంటున్నాం? మనం మట్టి లోకంలో ఉంటున్నాం. ఈ శరీరంతో ఈ లోకాన్ని అనుభవించాలి అన్న ఆలోచనే కలుగుతుంది. కానీ ఈ శరీరముతో నేను పరలోకాన్ని సాధించుకోగలను అన్న ఆలోచన దేవుడు మనకు కలిగిస్తున్నాడు అని ఇప్పటికైనా గుర్తించగలుగుతున్నావా? దయచేసి మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలను దయచేసి చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి.
అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఈ శరీరముతో పాపము చేసే అవకాశం ఉంది. ఈ శరీరము నీతి సాధనాలుగా వినియోగించుకునే అవకాశం ఉంది. పిల్లలకు డబ్బులు ఇస్తాం, వాడు వ్యర్థంగా ఖర్చు పెట్టగలడు, తనకు అవసరానికి కూడా వాడుకోగలడు. దేవుడు కూడా ఈ శరీరాన్ని ఇచ్చింది నీతి సాధనములుగా. ఈ శరీరాన్ని దేవునికి అప్పగిస్తే ఈ శరీరం మట్టిలోనికి వెళ్ళిపోయినా ఆత్మ పరలోకానికి వెళ్ళగలిగే భాగ్యాన్ని పొందుతుంది. అంటే ఈ శరీరము కేవలము ఆత్మగా ఉంటున్న నీవు భూమి మీద బ్రతికి ఉండటానికి మాత్రమే కాదు, ఆత్మగా ఉంటున్న నీవు నేను పరలోకానికి వెళ్ళగలిగే ఒక సాధనముగా దీనిని మనం వాడుకోవాలి. మరి దేనికి వాడుకుంటుంది ప్రపంచం? తాగడానికి, తినడానికి, తిరగడానికి, వ్యభిచారానికి, మత్తు పదార్థాలకు బానిసలైపోయి ఈ మట్టి శరీరము పాపపు గూడుగా, పాపపు కేంద్రాలుగా మారిపోతున్నాయి. అశ్లీలత, నోట బూతులు ఈరోజు సమాజంలో మీరు చూడండి. సినిమాలని, షికారులని, దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని, ఏమంటే ఒక గొప్ప ఆకారాన్ని, శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. యవన కాలంలో అద్దాన్ని చూసుకొని మురిసిపోతూ, ఇదిగో ఈ శరీరంతో ఇప్పుడే కదా అనుభవించాల్సింది, తినాలి, తాగాలి, ఎంజాయ్ చెయ్యాలి అని ఈరోజు యువత భయంకరమైన వేగముతో వెళుతూ బైక్ యాక్సిడెంట్లై ఎంతమంది కుటుంబాలలో కన్నీరు మిగిలిందో మనకు తెలుసు కదా. శరీరాన్ని ఇచ్చింది అందంగా తయారవ్వాలి, ఆకర్షణగా ఉండాలి అన్నది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. శరీరాన్ని ఇచ్చింది ఈ లోకాన్ని అనుభవించాలని కాదు. శరీరాన్ని ఇచ్చింది దుష్టుడు పుట్టిస్తున్న తప్పుడు కోరికలను ఈ శరీరముతో నెరవేర్చుకోవడానికి కాదు సుమా. నీతి సాధనములుగా మనం ఈ శరీరాన్ని వాడగలిగితే, సజీవ యాగముగా దేవునికి అప్పగించగలిగితే ఈ శరీరములో ఉంటున్న ఆత్మ పరలోకానికి వెళ్ళగలుగుతుంది ప్రేమన దేవుడు. శరీరానికి ఆత్మకున్న సంబంధం ఏంటి అని ఒకవేళ మీరు ఆలోచించగలిగితే, ఆత్మ ఈ శరీరాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆత్మ ద్వారా ఈ శరీరము నడిపించబడాలి. అప్పుడు ఈ శరీరము నీతి సాధనములుగా దేవుని కొరకు వాడబడుతుంది. కానీ ఆత్మ మాట వెనక ఈ శరీరము దుష్టుని శోధనలకు, వాడి తంత్రములకు లోనైపోయి పాపపు సాధనములుగా మారిందనుకోండి, ఆత్మకు శిక్ష. ఎందుకంటే ఈ శరీరము ఆత్మ కంట్రోల్లో ఉండాలి కదా. ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, రైల్వే మినిస్టర్ రాజీనామా చేయాలి అంటాం. ఎందుకు? ఆయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వాటన్నింటిని బాధ్యత ఆయన తీసుకోవాలి కదా. అలజడులు జరిగాయి అనుకోండి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అనే డిమాండ్ మనం వింటుంటాం వార్తలలో. ముఖ్యమంత్రి వచ్చి అల్లరి చేశాడని కాదు, ముఖ్యమంత్రి వల్ల జరిగిన అల్లరులు అని కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడవలసిన ఆయన విఫలమయ్యాడు గనుక ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఆయనకు లేదు అన్నట్లుగా రాష్ట్రాలలో ప్రతిపక్షం వారు డిమాండ్ చేయటం మనం వింటుంటాం. అలాగే ఆత్మ ఈ శరీరములో ఉండి ఈ శరీరాన్ని సజీవ యాగముగా, నీతి సాధనముగా దేవుని కొరకు ఇచ్చేటట్లుగా ఆత్మ కంట్రోల్ చేయాలి. కానీ ఈ శరీరము ఆత్మ మాట వినకుండా దుష్టుని శోధనలకు, దుష్టుడి తంత్రములకు లోబడి పాపములోనికి వెళ్ళింది. తద్వారా ఆత్మ ఈరోజు మట్టి శరీరాలలో క్షోభిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా.
దయచేసి శరీరాన్ని యూజ్ అండ్ త్రోగా ఆలోచించకూడదు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసా? పరలోకమునకు మనం వెళ్ళగలిగేలా దీన్ని వాడుకోగలిగితే మన జీవితాలకు ఎంత మేలు. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాట అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేనేర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. పౌలు గారితో యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు పౌలు గారు రక్షణలోనికి వస్తున్న ఆ తొలి దినాలలో అననీయ అనే ఒక మనుష్యుడి దగ్గరికి పంపబడ్డాడు. అననీయ సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అననీయతో మాట్లాడుతున్న మాట, ఎందుకంటే గతములో సంఘాన్ని హింసించిన వాడు ప్రభువా అన్నప్పుడు అదప్పుడు. ఇప్పుడు ఆయన శరీరము ఒక సాధనముగా నా కొరకు వాడబడబోతుంది. ఆ శరీరము నా కొరకు సజీవ యాగముగా మారబోతుంది. ఆ శరీరము ఒక సాధనముగా అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి ఇదిగో నేను వాడుకోబోతున్నాను అన్నాడు. ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చాడో అప్పటి వరకు హింసించడానికి తన శరీరాన్ని వాడిన సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారిన తర్వాత రక్షణలోనికి వచ్చి తన శరీరాన్ని నీతి సాధనముగా వాడాడు. ఇంకా చెప్పాలి అంటే తన శరీరాన్ని నలగకొడుతూ అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని ఇదిగో తన శరీరాన్ని లొంగదీసుకున్నట్లుగా మనకు కనపడుతుంది. లోకం ప్రేరేపిస్తున్న, దుష్టుడు ప్రేరేపిస్తున్న దేవుని వాక్యము చేత, ఆత్మ నడిపింపు చేత ముందుకు వెళ్ళిన పౌలు గారు తన శరీరముతో తనలో ఉన్న ఆత్మకు పరలోకాన్ని సంపాదించి పెట్టాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని మాట్లాడగలుగుతున్నాడు. అంటే నా శరీరము దేవుని కొరకు సజీవ యాగముగా నేను అప్పగిస్తున్నాను, నా శరీరముతో నేను ఆయనను ఘనపరుస్తున్నాను అంటున్నాడు. ఒకప్పటి పౌలు గారి శరీరం ఏం చేసింది? రక్షణలోనికి వచ్చిన తర్వాత పౌలు గారి శరీరము ఎలా ప్రయాసపడుతుందో చూడండి. స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడు. తన శరీరము గాయపరచబడుతున్న శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి తన ఆత్మకు పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ప్రేమన వారలారా, మహనీయుడైన యేసుక్రీస్తు ఆయన కూడా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ శరీరము ద్వారా దేవుణ్ణి ఘనపరిచాడు. ఘనపరిచి పరలోకాన్ని నాకివ్వవా ప్రభువా అని అడుగుతున్నాడు. దయచేసి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచు. యేసుక్రీస్తు కూడా తన శరీరాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక సాధనముగా వాడాడు. తండ్రి, ఇదిగో పరలోకాన్ని నాకివ్వవా అని అడుగుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి మీరు చూడగలిగితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. ఆయన కనులు దేవుని చిత్తాన్ని నెరవేర్చాయి, ధర్మశాస్త్రాన్ని చదివాడు. ఆయన నోరు దేవుని చిత్తాన్ని నెరవేర్చింది, ఒక సాధనమై అనేకులకు జీవవాక్యాన్ని ప్రకటించింది. ఆయన పాదము సాధనాలై అనేక ప్రాంతాలకు కదిలింది. ఆయన చేతులు అనేకులను హక్కున
చేర్చుకున్నాయి. యేసుక్రీస్తు తన శరీరాన్ని ఒక సాధనముగా, సజీవ యాగముగా దేవునికి సమర్పించాడు. ఎందుకు? పరలోకములో అత్యున్నతమైన సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారి జీవితంలో కూడా ఆయన శరీరము సాధనమైంది. అలాగే స్టెఫెన్ గారి జీవితంలో కూడా ఆయన శరీరం ఒక సాధనముగా వాడబడింది గనక యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడు. యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆయన శరీరము ఒక సాధనమై కేవలం ఆయన చిత్తము నెరవేర్చటం అనగానే వాక్యాన్ని బోధించటం మాత్రమే కాదు, అద్భుతాలు మాత్రమే కాదు, తన శరీరాన్ని నలుగగొట్టి తన శరీరాన్ని శిలువ మరణానికి అప్పగించి తన పవిత్రమైన రక్తము ద్వారా మనందరికీ రక్షణ అనుగ్రహించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అలాగైతే నీకు నాకు శరీరం ఉంది కదా, ఈ కళ్ళతో ఏం చేస్తున్నావు? ఈ చెవుల ద్వారా ఎవరి మాటలు వింటున్నావు? ఈ నోటి ద్వారా ఎవరి మాటలు మాట్లాడుతున్నావు? ఎవరి ఆలోచనలో కాలం గడుపుతున్నావు? ఎక్కడికి మన పాదాలు పరుగులు తీస్తున్నాయి? మన నోరు అబద్ధమును మాట్లాడుతుందా? మన కన్నులు అశ్లీలం వైపుకు వెళుతున్నాయా? మన పాదాలు పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయా? మన చేతులు దోపుడు సొమ్ముకై ఆరాటపడుతున్నాయా? ఈ శరీరాన్ని దేవుడు ఎందుకైనా ఇచ్చింది? నీతి సాధనములుగా ఉండాలి. నీ కళ్ళు ధర్మశాస్త్రాన్ని అనగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుండాలి. నీ చెవులు దేవుని మాటలకు చెవియొగ్గాలి. నీ నోరు దేవుని మాటలు మాట్లాడుతుండాలి. నీ పాదములు పరిశుద్ధ స్థలమునకు పరిగెత్తుతుండాలి. ఇదిగో నీ చేతులు జోడించి తండ్రికి సేవ చేయాలి. దేవుని కార్యక్రమాలలో మన శరీరము నలిగిపోతుందా? లేదంటే లోకములో అలసిపోయి ఏదో డబ్బు సంపాదన కొరకు ఈ శరీరాన్ని వాడుకుంటున్నావా? చాలామంది ఏమనుకుంటారో తెలుసా? మంచి ఉద్యోగం చేసి ఈ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ శరీరముతో నేను 1,00,000 సంపాదిస్తున్నాను అని గర్వపడుతుంటారు. కానీ ఈ శరీరాన్నే నువ్వు దేవుని కొరకు వాడితే పరలోకం సంపాదించవచ్చు. 1,00,000 ఎక్కడా, పరలోకం ఎక్కడా? దేవుణ్ణి విడిచిపెట్టి ఉద్యోగాలు సంపాదనని వెళ్ళిపోతుంటారు. ఏం సంపాదించగలవు? పట్టుకొని వెళ్ళని దాని కొరకు మనిషి పరిగెత్తుతున్నాడు. కానీ ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడగలిగితే పరలోకాన్ని పట్టుకోగలవు, పరలోకాన్ని సంపాదించుకోగలవు. కాబట్టి నా శరీరము నీతి సాధనములుగా మారాలి అంటే యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. యేసుక్రీస్తు రక్తములో కడగబడాలి. విశ్వాసములోనికి వచ్చి పవిత్రమైన హృదయము కలిగిన వారుగా మన మట్టి శరీరాన్ని దేవుని కొరకు మనం వాడగలిగితే మహిమలోకము మన కొరకు సిద్ధమవుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ శరీరం ఎంత గొప్పదో చూడండి. లేదు, ఈ శరీరాన్ని పాపానికి అప్పగించామా, ఆత్మ నరకములోనికి వెళ్ళాలి. ఎందుకంటే దీన్ని వాడుకోవటం మనకు రాలేదు. డబ్బు అవసరాలకు ఉపయోగపడతాయి. అదే డబ్బు నిన్ను చెడగొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. శరీరం కూడా అలాంటిదే. మరి నీకు నాకు ఇవ్వబడిన శరీరాన్ని ఒక సాధనముగా మలుచుకొని పరలోకానికి వెళదామా? లేదంటే లోక ఆనందాల కొరకు, ఆశల కొరకు, లోకంలో కోరికల కొరకు ఈ శరీరాన్ని పాపపు సాధనముగా వాడుకొని ఆత్మగా నరకానికి జారిపోదామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు చెవియొగ్గి మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఈ నూతన సంవత్సరములో మన శరీరాన్ని నీతి సాధనములుగా మనం ఎందుకు వాడకూడదు? దయచేసి లేఖన భాగాన్ని అర్థం చేసుకొని దేవుని కొరకు ఈ శరీరాన్ని వాడవలసిందిగా, మీ శరీరాలను వాడవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యమునైనా నీ పిల్లల హృదయాలలో ఫలింపజేయండి. ఆలోచన కలిగించండి. ఆత్మయందునైనా తీవ్రతను కలిగించండి. రక్షణార్థమైన మారు మనసులోనికి నడిపించండి. ఈ టీవీ కార్యక్రమము కొరకునైనా సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను నాయన, వారి కుటుంబాలను నాయన దీవించి ఆశీర్వదించండి. తండ్రి,
నీ సేవ ఫలాన్ని నీ పిల్లల కుటుంబాలకు అనుగ్రహించి నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల జీవితాలలోనైనా మేలు చేయండి. నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. శోధన కాలములోనైనా వారిని జయించగలిగే సహనాన్ని అనుగ్రహించండి. కష్టాలలో కన్నీళ్లలోనైనా నీ పిల్లలకు తోడుగా ఉండినైనా ఈ నూతన సంవత్సరములోనైనా మేలులతో నింపమని మిమ్మల్ని కోరుకుంటూ నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ బలపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. డంబం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ.